నెల్లూరు జిల్లా చరిత్రలో ఒక కలికి తురాయి నెల్లూరు క్లబ్. బ్రిటిష్ పరిపాలనా కాలం నుంచి నేటి వరకు ఉన్నటువంటి ఈ నెల్లూరు క్లబ్ ఎంతో విశిష్టమైనది. ఇది కొద్ది మంది సభ్యులు మాత్రమే దీంట్లో ఉన్నప్పటికీ కూడా దీని ప్రతిష్టత మీద, అలాగే దీని గౌరవాన్ని చూసేందుకు చాలా మంది ప్రజలు ఆసక్తి చూపుతున్నారన్నలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ నెల్లూరు క్లబ్కు సంబంధించి పరిపాలనకు సంబంధించినటువంటి ఎన్నికల వేడి ప్రారంభమైంది. సభ్యులు 1500 మంది వరకు మాత్రమే ఉన్నప్పటికీ కూడాను అసలు ఇక్కడ పరిపాలనకి ఎవరు వస్తారు అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కూడా నెలకొని ఉందన్నలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఇప్పటి వరకు మనకు ఎలాంటి పరిపాలన జరిగింది, అలాగే భవిష్యత్తులో మరింత మంచి పరిపాలన ఎలా అందిస్తారు అనేది మనకు సుధాకర్ రెడ్డి గారు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఆయనని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, నెల్లూరు క్లబ్ అంటేనే ఒక విశిష్టమైనటువంటి గౌరవం ఉండేటువంటి ప్రదేశం. ఈ క్లబ్ను అనుసంధించుకొని దాదాపు 50కి పైగా ప్రత్యేకమైనటువంటి క్లబ్లు ఉన్నాయి. ఇక్కడ సభ్యులు అక్కడికి వెళ్ళడం కానీ, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడం కానీ జరగడం సర్వసాధారణం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈ క్లబ్ పరిపాలన మీద ప్రజలందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆసక్తి ఉంది. అయితే ఇప్పుడు చెప్పండి, గత పరిపాలన ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా సాగుతోంది, భవిష్యత్తులో మీరేం చేయబోతున్నారు? గతంలో నేను కరోనా ముందు 2 సంవత్సరాలుగా సెక్రటరీగా ఉన్నాను. తర్వాత కరోనా వచ్చిన తర్వాత ఎలక్షన్లో కలెక్టర్ పర్మిషన్ దాని వల్ల కేర్ టేకర్గా పనిచేశాను. ఆ రోజు క్లబ్ పరిస్థితి 0తో స్టార్ట్ అయింది. కరోనాలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేక, కరెంట్ బిల్లులు కట్టే పరిస్థితులు కూడా లేనప్పుడు స్నేహితులందరి దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి తిరిగి మళ్ళీ చెల్లించడం జరిగింది. సబ్స్క్రిప్షన్లు దండుకోవటం కానీ, సభ్యత్వాలు చేర్చిన దానివల్ల వాళ్ళ డబ్బులు వాళ్ళకి 6 నెలలు తిరిగి ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచే స్టార్ట్ అయింది క్లబ్ పురోగతికి. తర్వాత చిన్నగా ఒక దాత 25 లక్షలు ఇచ్చాడు స్విమ్మింగ్ పూల్ కని. అటువంటి దాతల సహకారంతో బిల్డింగులు 5 ఫ్లోర్ల బిల్డింగులు కట్టడం జరిగింది. గతం పాలన కానీ మా పాలనలో 5 ఫ్లోర్లు కంప్లీట్ చేసి 3 ఫ్లోర్లకి సెంట్రల్ ఏసీలు పెట్టడం జరిగింది. తర్వాత దానికి సంబంధించి 2 లిఫ్ట్లు ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. వెలివేషన్ కానీ, గేట్ కానీ, ఆర్చ్ పెట్టడం ఇదంతా జరిగింది. తర్వాత గతంలో 2 ఫ్లోర్లు, 1 ఫ్లోర్లో 4 రూమ్లు ఉన్నాయి. గత సెక్రటరీ ఒక 6 రూములు కట్టించడం జరిగింది. తర్వాత మా పాలనలో 4వ ఫ్లోర్లో 9 రూములు కట్టించడం జరిగింది. అంతకుముందు పాత రూములు కూడా ఒక 6 రూములు ఇప్పుడు రెనోవేట్ చేయటం జరిగింది. రెనోవేషను ఇంకా చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అవి చేసేదానికే మేము మళ్ళా ఎలక్షన్లో నిలబడుతున్నాం. సార్, అయితే ఇక్కడ ఈ క్లబ్కు సంబంధించి గత పరిపాలకుల మీద మేము కొన్ని విన్నాం. అంటే మీరు సరైన లెక్కలు మీకు అందజేయలేదని, అలాగే కొన్ని విషయాల్లో నష్టం సరిచూసిందని, వాటిని మళ్ళీ మీరు ఫుల్ఫిల్ చేసేందుకు ప్రయత్నాలు సాగించారనేది మాకు ఇచ్చిన సమాచారం. దీన్ని మీరు ఏ విధంగా తెలియజేస్తారు? గత సెక్రటరీ గారు మినిట్స్ బుక్ కానీ, జనరల్ బాడీ మినిట్స్ బుక్ కానీ, కమిటీ మినిట్స్ బుక్ కానీ మాకేం హ్యాండ్ అవుట్ చేయకుండా కోర్టులో దాఖలు చేశాడు. అది 1.5 సంవత్సరం కోర్టులో దానికి మేము అడ్వకేట్ని పెట్టి 2 మంత్స్ ముందే ఆ మినిట్స్ బుక్ తేవటం జరిగింది. గతంలో సెక్రటరీగా పనిచేసినప్పుడు మా సహకారాలు కూడా ఉన్నాయి. మేము కూడా చాలా డొనేషన్లు తెచ్చాం. రూములకు కానీ, స్విమ్మింగ్ పూల్కి కానీ వాటన్నిటికి కూడా తెచ్చాం. వాటన్నిటికీ అంతా రికార్డ్స్ అంతా ఉంటాయి. అది జనరల్ బాడీలో ఆడిటర్ గారు, ట్రెజరర్ గారు దానికి సమాధానాలు కూడా ఇస్తారు. అకౌంట్ కాపీస్ కూడా ప్రతి సభ్యుడికి అందజేస్తారు. మీటింగ్లో వాళ్ళు వేసే క్వశ్చన్లకు కూడా ఆన్సర్ చెప్తారు. కానీ గతంలో కన్నా కూడా గతంలో బార్ వచ్చి లీజుకి ఇచ్చిండేవాళ్ళు. సెక్రటరీ గారు 1 సంవత్సరం ఆయన చేసిన కాలం, 2 సంవత్సరాల్లో 1 సంవత్సరం ఆయన సొంతంగా చేశాడు. ఆ సంవత్సరమే 13 లక్షల చిల్లర నష్టపోయింది క్లబ్. దానిని మేము 1 సంవత్సరం 7 లక్షల చిల్లరకి తీసుకొచ్చి మళ్ళా ఇప్పుడు ఈ సంవత్సరం ₹1,00,000 ప్రాఫిట్కి తేగలిగాం. అంటే 13 లక్షలని కవర్ చేయగలిగాం. ఈ డబ్బులంతా ఉన్నాయి, ఆ డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులు ఉన్నాయి, ఎట్టపోయినాయి అంటున్నారు. కానీ ఒక నెలకి మెయింటెనెన్స్, శాలరీసు, పవర్ బిల్లు, మెయింటెనెన్సు
మొత్తం కలిసి ఆ, 12 లక్షల రూపాయలు ప్రతి నెల 12 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది క్లబ్కి. మెయింటెనెన్స్, పవర్ బిల్, శాలరీస్. ఆ 12 లక్షల లెక్కల నెలకి సంవత్సరానికి 1 కోటి చిల్లర. ఈ 2 సంవత్సరాల 2 కోట్ల చిల్లర దానికే ఖర్చు పెట్టడం జరిగింది. ఎంత ఇబ్బంది, ఆ డబ్బులు ఎట్టుపోయినాయి, ఈ డబ్బులు ఎట్టుపోయినాయి అంటే ఎంత లెక్కలోకి రావా? క్లబ్ అన్నప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు, జీతాలు ఉన్నాయి, రూములు దోబీలు ఇవన్నీ ఉంటాయి. దానికిగా 2 కోట్ల చిల్లర ఖర్చు అయింది. దీని వరకే 2 కోట్ల చిల్లర ఖర్చు అయింది. డెవలప్మెంట్ మళ్ళా నేను ఇందాక చెప్పిన ఫ్లోర్లన్నీ డెవలప్మెంట్కి వాటికి ఖర్చు అయింది. అవన్నీ లెక్కలన్నీ ఆన్ రికార్డు ఉంటాయి. అదేం మేము మసిపూసి మారేడుగాయ చేసే పని ఏం లేదు. అది ఎవరైనా రావచ్చు, ఎవడైనా చేయొచ్చు. అంతకుముందు మేము రోజు పెడతా ఉన్నాం, మెనూ పెడుతున్నారు. లెక్కలు ఏ రోజులే 13 లక్షల చిల్లర బార్ లాస్ వచ్చిందని ఏ రోజు చెప్పలే. కానీ ఈరోజు మేము చెప్తున్నాం, మీ 13 లక్షల చిల్లరని 7 లక్షలకు తీసుకొచ్చాం, 7 లక్షల నుంచి ₹1,00,000 ప్లస్కి తీసుకొచ్చాం. అది చెప్తున్నాం మేము. రూముల్లో ఇంతకుముందు నీ టైంలో గతంలో సెక్రటరీగా ఉన్నప్పుడు 1 సంవత్సరంలో 68 లక్షల రూముల్లో చూపించారు. అదే మేము 2వ సంవత్సరంలో 88 లక్షలకి తీసుకొచ్చాం. దాన్ని తర్వాత మళ్ళా 4వ ఫ్లోర్ అంతా వేసిన తర్వాత 1,10,00,000 రూపాయలు రూమ్ రెంట్లే వచ్చి. ఇదంతా ఆన్ రికార్డ్. మీరు రేపు వచ్చి జనరల్ బాడీలో ఇవన్నీ మీకు ఆన్ రికార్డ్ ఇస్తారు, ఆడిటర్ ఇస్తాడు పేపర్స్. సార్, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి ఈ నెల్లూరు క్లబ్ ఎన్నికల్లో మీ ప్యానెల్ విజేతలైన తర్వాత మీరు చేయబోయేటువంటి అభివృద్ధి ఏంటి, ఎలా ఉండబోతుంది? కార్లకి షెడ్లే లేవు. ఉదయం నుంచి సాయంత్రం దాకా పెట్టే కార్లన్నిటికీ షెడ్లు లేవు, ఎండలో ఉండాల్సిందే. కార్లకి షెడ్లు, పికిల్ బాల్ కోర్టు, వాకింగ్ ట్రాక్, సింథటిక్ కోర్టు ఒకటి, రైఫిల్ షూటింగ్ ఒకటి, ఆర్చరీ ఒకటి, షటిల్ కోర్ట్ రెన్యువేషన్ ఒకటి, ఫ్యామిలీ ఈవెంట్స్ ఆర్గనైజింగ్ చేయటం జరగద్ది. క్లబ్లో ఈవీ స్టేషన్, కార్ ఛార్జింగ్ ఇది కూడా పెడతాం కూడా దానికి. గతంలో మీరు ఏమన్నా కూడా అభివృద్ధి చేస్తున్నారా? గతంలో అంటే ఈ లాన్లు చేసింది కూడా గతంలోనే చేసాం. లాన్లు తర్వాత కంప్లీట్ ఆ మెయిన్ బిల్డింగ్ అంతా కంప్లీట్ చేయటం కానీ, 3 ఫ్లోర్లకి సెంట్రల్ ఏసీలు పెట్టడం కానీ, రోడ్లో ఆర్చ్ పెట్టడం కానీ, ఇవన్నీ గతంలో చేసినాయి. మేము ఈ పీరియడ్లో చేసినాయి. రాబోయే దాంట్లో చేయబోయేది ఈ అభివృద్ధి పనులు. సార్, అయితే ఈ క్లబ్లో ఇప్పటి వరకు మీ హయాంలో జరిగినటువంటి ప్రత్యేకమైన స్పోర్ట్స్ ఈవెంట్స్ కానీ, భారీ ఈవెంట్స్ ఏమైనా జరిగాయా? జరిగితే ఏమేమి ఉన్నాయి? నేషనల్ క్యారమ్స్ టోర్నమెంట్ జరిపాం. దానికి 50 లక్షలు ఖర్చు అయింది. క్లబ్ ద్వారా ₹1 కూడా ఖర్చు పెట్టలే. క్లబ్ ద్వారా దానికంతా నేను, నా మిత్రులు, తర్వాత జిల్లా క్యారమ్స్ అసోసియేషన్ ఫండ్స్ రైజ్ చేసుకొని, డొనేషన్స్ తీసుకొని 50 లక్షలు వాళ్ళు జిల్లా అసోసియేషన్ ఖర్చు పెట్టడం జరిగింది. యువతలే స్టేట్ క్యారమ్స్ టోర్నమెంట్ జరిగింది. అది కూడా స్పాన్సర్సే డొనేట్ చేశారు. అందరూ స్పాన్సర్సే. క్లబ్ది ₹1 ఖర్చు లేదు. హాల్ ఫ్రీ తెస్తే ₹1 క్లబ్ ఖర్చు పెట్టలేదు. దాంట్లో స్టేట్లో 8 మంది ర్యాంకర్స్ విన్ అయితే దాంట్లో 4 మన జిల్లా వాళ్ళు. అది గర్వకారణం. తర్వాత నేషనల్ క్యారమ్స్ టోర్నమెంట్ ఛాంపియన్ వైజాగ్ మిస్టర్ జనార్దన్ రెడ్డి. అంతకుముందు విన్నర్స్ని ఓడించి మన స్టేట్ ప్రతిష్టాత్మకంగా ఫైనల్స్లో విన్ అయ్యాడు, నేషనల్ ఛాంపియన్స్లో. సో అది ఈ క్లబ్కు గర్వకారణం. మన రాష్ట్ర పౌరుడు, మన ప్లేయరు గెలవటం మనకి ఆనందం. సార్, గతంలో ఉన్నటువంటి పాలక వర్గం మీకు అకౌంట్లను సరిగా అందజేయలేదనేది కొంత సమాచారం ఉంది. దీని మీద మీరు ఏమంటారు? గతంలో మాకు అకౌంట్స్ అంటూ ఏం లేవు, ఇవ్వలే. మినిట్స్ బుక్స్ 2 ఎత్తుకుపోయి కోర్టులో పెట్టి ఒక క్లర్క్ చేత తాళాలు ఇచ్చి పంపించాడు అంతే. మినిట్స్లో ఆ జనరల్ బాడీలో కూడా రద్దు జరిగిన తర్వాత తెల్లవారు తాళాలు ఇచ్చాడు. అదే ఇప్పుడు మేము ఆడిటింగ్ జరిగిన తర్వాత ఆడిటర్ రిపోర్ట్ల మీద ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అందరూ సంతకాలు పెట్టున్నారు.
అకౌంట్లు మేము ఇవ్వలేదు అనేది మేము కాదు ఇచ్చేది, ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ అథారిటీ ఉంటుంది కానీ మేము ఇచ్చేదానికి ఉండదు. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి అకౌంట్ చూసుకోవచ్చు. ఏ క్వశ్చన్కైనా ట్రెజరర్ చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాడు, ఆడిటర్ ఉన్నాడు కాబట్టి, క్లబ్ ఆడిటర్ ఉన్నాడు కాబట్టి ఆడిటర్ చెప్తారు. అది జనరల్ బాడీలో జరుగుతుండేది. ఇవ్వలేదంటే మమ్మల్ని ఎవరు ఇవ్వలేదు, అది కూడా ఎలక్షన్ ఆఫీసర్ రికార్డుగా ఇవ్వమంటే మీరు ఫోటోలు తీసుకోమని చెప్పి ఫోటోలు తీసుకుపోయారు ఆడిటింగ్ జరిగిన కాపీని. అది సార్, అయితే ఇప్పుడు ఇంత ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి మీ ఓటర్లు ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళకి మీరు ఏమైనా చెప్పుకునేది ఉందా? కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి మా సభ్యులందరూ నెల్లూరు క్లబ్ గౌరవనీయులైన నెల్లూరు క్లబ్ సభ్యులందరినీ విన్నపం ఏంటంటే కష్టపడి పనిచేస్తున్నాం, దానికని మాకు మీ పూర్తి సహాయాలు అందించాలని, మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ఈ ఎన్నికలు అనేది ఆగస్టు 15వ తేదీ జరగనున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగేటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడే ఓటింగ్ అనేది జరుగుతుంది. సభ్యులంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా ఓటింగ్ చేయడం జరుగుతోంది. అయితే ఈ క్రమంలో నిలబడుతున్నటువంటి 2 ప్యానల్స్లో ఒక ప్యానల్ని సుధాకర్ రెడ్డి గారు అండ్ వాళ్ళ సభ్యులు ఉండడం అనేది జరిగింది. అయితే వీళ్ళు చెప్పే ప్రకారం ఏంటంటే సుధాకర్ రెడ్డి గారి ప్యానల్ని కనుక గెలిపించినట్లయితే ఈ క్లబ్ని అభివృద్ధి పదంలో నడిపించడమే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలకి, అలాగే కల్చరల్, స్పోర్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దీన్ని ఉన్నత పదంలో నడిపించేందుకు అనుకూలంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలియజేస్తున్నారు. డాక్టర్ కిషోర్ రత్నం నీట్ అకాడమీ 2026 నీట్ రిజల్ట్స్. ఆల్ ఇండియా మార్క్స్ 523, 522, 496, 475, 465, 463, 452, 448, 440, 438, 435, 424, 423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్. 2027 NEET long-term coaching classes starts from July 24, 2026. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. NEET లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యం అయితే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్ రత్నం నీట్ అకాడమీ, డిమార్ట్ ఎదురుగా, మాగుంట లేఅవుట్, నెల్లూరు.